నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఎన్డీఏ ప్రభుత్వం చారిత్రాత్మక వక్ఫ్ బిల్లును ఈరోజు పార్లమెంటు ముందుకు తీసుకురాబోతోంది. ఇప్పటికే అధికార బీజేపీ కూటమి సంఖ్యాబలం ఇతరత్రా లెక్కలతో సిద్ధమైంది. మరోవైపు ఈ బిల్లును అడ్డుకోవాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో బిల్లుపై చర్చ ప్రారంభం కానుంది. క్వశ్చన్ అవర్ ముగియగానే బిల్లుపై చర్చను ప్రారంభిస్తారు. ఈ రోజు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రేపు రాజ్యసభ ముందుకు బిల్లు రానుంది. 2 సభల్లో కూడా 8 గంటల చొప్పున చర్చించనున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు 4 గోడల మధ్య నలుగుతున్న పలు కీలక బిల్లులకు మోక్షం లభిస్తోంది. గత 10 ఏళ్ల పదవీ కాలంలో మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదించుకుంది. అప్పుడు ఎన్డీఏకు సంపూర్ణ మెజార్టీ ఉంది. అయితే ఈసారి ఆ విధంగా లేదు. టీడీపీ, జేడీయూ ఇచ్చిన మద్దతుతో మోదీ గద్దెనెక్కారు. లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వానికి 292 మంది సభ్యులు మద్దతిస్తున్నారు. మోదీ ప్రభుత్వానికి 272 మంది సభ్యులు అవసరం కాగా మరో 20 మంది అధికంగానే ఉన్నారు. కాబట్టి బిల్లు ఆమోదానికి ఎలాంటి డోకా లేదంటున్నారు. లోక్సభలో పార్లమెంటరీ మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై లోక్సభలో బీజేపీ తరపున సీనియర్ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ చర్చను ప్రారంభిస్తారు. బిల్లుపై ఉభయ సభల్లో జరిగే చర్చలో పాల్గొనాలని, బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని ఇప్పటికే ఇండీ కూటమి నేతలు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. బిల్లును పునఃసమీక్షించాలని, ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ కోరుతోంది. మరోవైపు ఈ రోజు పూర్తిగా సభలో ఉండాలని ఎన్డీఏ పార్టీలైన టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.